బీసీఎఫ్ అలాగే మార్కెట్ వారి ఆధ్వర్యంలో మనకి ఈ యొక్క మద్దతు ధర మీద కందులు కొనుగోలు కార్యక్రమం అనేది మన వెలుగులో ఆదివారం అయినప్పటికీ కూడా రైతులందరూ కూడా కోతలు చేస్తున్నారు. అర్జెంటుగా ప్రతి గ్రామాల నుంచి ఈ రిక్వెస్ట్ వస్తున్నందువల్ల ఈరోజు కార్యక్రమాన్ని మన వెలుగుతి మండలం నందు పెట్టుకోవడం జరిగింది. మన అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన సుబ్బారెడ్డి గారికి అలాగే మన బలరాం గౌడన్న గారికి ఇతరుల పెద్దలకు అందరికీ కూడా ముందుగా ఈ యొక్క మార్కెట్ వారి తరఫున వ్యవసాయ శాఖ తరఫున స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత మంచి రైతులకు మంచి అవకాశం ఇది. 6,800 మనందరికీ తెలుసు. 6,800 6,500 ఇప్పుడు మన మధ్య దళాలు గ్రామ స్థాయిలో పడుతూ ఉన్నారు. ఈరోజు 8,000 రూపాయలు మనకు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇంత తొందరగా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే కోతలు ఇంకా ఉన్నప్పటికీ కూడా ముందస్తుగానే మనకి రాష్ట్ర ప్రభుత్వము గ్రామ స్థాయిలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో అందరూ కూడా నేను హాజరైనటువంటి పెద్దలకి రైతులకు అందరూ కోరుకునేది ఏంటంటే దయచేసి ఎవరు కూడా మార్కెట్ తీసుకెళ్లడం కానీ అలా చేయకుండా ఎవరైతే ఇతను వచ్చినారో మన మండలానికి కర్నూలు నుంచి DCMS ద్వారా ఇక్కడికి ఇన్ఛార్జ్గా ఇచ్చున్నారు ఇతనికి మార్కెట్ ద్వారా. సో ఈయన నెంబర్ కూడా ఆల్రెడీ నేను అన్ని గ్రూపుల్లో కూడా నేను మొన్ననే షేర్ చేయడం జరిగింది. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కూడా చేసుకోండి. తర్వాత నేను DCMS శిక్షణను కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ సంవత్సరం అధిక వర్షాలు పడి కొద్దిగా ఒక కింటం అటు ఇటు దిగుబడి వచ్చింది కాబట్టి ఎక్కువ దాన్ని పట్టి ఎక్కువ చూడకుండా రిజెక్షన్ అలాంటిది ఏం చేయకుండా దయచేసి మా వెల్దుర్తి రైతుల్ని అన్నీ కూడా రిటర్న్ రాకుండా చేయాలని చెప్పేసి నేను ఈ మార్కెట్ వారిని కూడా మండల తరఫున నేను కోరుకుంటున్నా. సో దయచేసి ఇక్కడ ఏందనంటే రైతులు ఎంతవరకు తెచ్చినా నీ సహకారం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీకు మోసం చేసేదాంట్లో ఏముండదు ఈ చోట. ఎందుకంటే ఆల్రెడీ మనం పంట నమోదు చేయించుకుని ఉంటాం పోయినసారి ఎవరైతే కందేసి ఉంటాం వాళ్ళు ఆ రైతులది నెంబర్ ఆధార్ కొట్టంగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈరోజు మరి మనం కందేసాం కదా ఈరోజు చేసుకోవడానికి కూడా రాదు. ఈరోజు కంది చేసుకున్నట్లు చేసుకుని రాదు. కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నా. అట్లాగనే పేమెంట్ విషయానికి వచ్చేస్తే మనకి 4 క్వింటాలు 5 క్వింటాలు వచ్చింది మండలంలో. నేను దాదాపు అన్ని గ్రామాల్లో తిరిగినప్పుడు మీరు పట్టుకున్న వెంటనే పేమెంట్ కూడా ఒక మనిషిని పెట్టేసేసి ఈరోజు పట్టుకున్నారంటే రేపటికల్లా గవర్నమెంట్కి కూడా పేమెంట్ విషయంలో వెంటనే మీరు అప్లోడ్ చేసేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తున్నారంటే అప్లోడ్ చేసేది ఆలస్యం వెంటనే పేమెంట్ కూడా రెడీగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా ఆ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు. మన నాయకులకి అదే అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మన కూటమి ప్రభుత్వం రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు మనకి కందులకి మార్కెట్లో 6,000 చిల్లర పోతుంటే ఈరోజు 8,000 వరకు పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఊర్లో నేను ఇంతకుముందుకే చెప్పిన ఇద్దరికి శిక్షావల్ గారికి ప్రతి ఊళ్ళో అక్కడనే పోయి పట్టించి ఆ విలేజ్లో వాళ్ళ ఖర్చు లేకుండా అదే ఊరిలో రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఏ ఊళ్ళో అంటే ఒక 2-3 లారీలో ఏ ఊళ్ళకి పోండి మళ్ళీ ట్రాక్టర్ దానికి నేను చెప్పాను. ఎందుకంటే ఒక ఊర్లో అక్కడ పెట్టామంటే మొత్తం చేసుకుంటారు. మీరు రైతులకి మంచిగా ఉండాలా. మీకు ఆరోగ్యం తెలిసినప్పుడు చెప్పిన మోసాలకి తాగుండదు. మోసం జరుగుతుంది అని అంటే అది మాత్రం జాగ్రత్త. రైతులను మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ చేసుకొని మీకు రైతుల తరఫున కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఒకవేళ ఒక గ్రామంలో సపోజ్ ఇప్పుడు మనకి లక్ష్మీనగరం గ్రామం కావచ్చు, గోవర్ధనగిరి, గోగోలు ఇలాంటి గ్రామాల్లో ఒక లారీ కంటే ఎక్కువ అవుతాయి అన్న చెప్పినట్టుగా. అంటే ఒకవేళ ఒక గ్రామంలో 5 మంది ఉంటే మీరు ఇక్కడ తీసుకురమ్మంటే కూడా భావ్యం ఉంటుంది. సో ఆడ ఒక లారీ అవుతుంది అని అంటే అక్కడే పట్టేసేసుకొని మీరు లారీ పట్టేసి అక్కడే పంపించేసుకోండి. సో మీరు ఒక టీంతో అయితే కాదు, ఇక్కడ 7,400 హెక్టార్ల కంది సాగు చేసినారు ఈ మండలంలో. హైయెస్ట్గా దాదాపు గత 5 ఏళ్ల నుంచి రికార్డు చూసుకుంటే ఈ సంవత్సరం హైయెస్ట్ ఎకరాలను సాగు చేసినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం.
సో కాబట్టి కంపల్సరీగా మీరు గ్రామ స్థాయిలోనే 5 టీంలు మినిమం ఒక 5 టీంలు అయిపోయి ఎక్కడ పని అక్కడ జరిగేటట్టుగా చూసేసుకోండి. తర్వాత నేను మళ్ళీ చెప్పేదంటే గన్ని బ్యాగ్స్ వచ్చినాయి దాదాపుగా కలకత్తా నుంచి. ఇంకా మీరు ముందస్తుగానే అయిపోతాయనే ఉద్దేశంతో మీరు గన్ని బ్యాగ్స్ కూడా ఎప్పటికప్పుడు పెట్టేసేసుకుంటే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. సో మేము కూడా ఎప్పటికప్పుడు వచ్చి ఒకసారి చెక్ చేస్తుంటామన్నా కంపల్సరీగా. సో ఇది ఇలా ఏంటంటే మేజర్గా ఏంటంటే ఈ మార్కెట్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మేజర్గా. మీరు ఎంత బాగా చేసుకున్నారంటే ఇంకా 2-3 ఇయర్స్ ఆ అబ్బాయి బాగా చేశాడు, వాళ్ళు బాగా చేశారు, మళ్ళీ ఆ అబ్బాయిని రమ్మని చెప్పేసి గ్రామ ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ కూడా మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ రాబోయే రోజులు కూడా మిమ్మల్ని కోరుకుంటారు. లేదనంటే ఏదైనా మీరు ఇబ్బంది పెట్టినారంటే ఏమవుతుందంటే లేదు కొంచెం ఇబ్బంది పడినారు పలానా టైంలో అన్నట్టుగా ఆ పేరు తెచ్చుకోకుండా మంచిగా బాగా రైతులకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటూ పని ముక్కలు అవన్నీ పరకలు ఇరకలు అవన్నీ కలిపి మనకు 15% వరకు ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ నీకు లేదు. ఒకవేళ ఎక్కువగా 1-6% ఏదైనా ఉన్నా కూడా చూసేసుకుంటారు. కానీ అసలుకే అన్న చెప్పినట్టుగా మనకు ఆల్రెడీ పట్టించి థర్డ్ గేడ్ లాస్ట్కి తీసుకొస్తే ఆయన ఇబ్బంది అవుతుంది అనమాట. సో అలా చేయకుండా తీసుకొచ్చేస్తే ఏమి ఇబ్బంది లేకుండా పట్టుకుంటారని చెప్పేసి నేను అసలే బిల్లు ఆన్లైన్లో కూడా తొందరగా మెయిన్ ఏంటంటే డబ్బులు బాగుంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుందని అంటే పిల్లోడు పొద్దున్న డబ్బులు ఇవ్వకపోతే ఆయనకు 10 రకాలైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటాడు. ఆ డబ్బు వస్తే నేను ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని. నువ్వు తొందరగా ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి నువ్వు రిస్క్ తీసుకోకుండా ఒక పర్సన్ని పెట్టేసేస్తే ఆటోమేటిక్గా ఆ పని ఆ అబ్బాయి చేసుకుంటాం. సో అది మాత్రము ఇక్కడ డిలే కాకుండా చూసేసుకో, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకోవాలని కోరుకుంటూ మన సెంటర్ని వేడుకున్న పెద్దలందరూ కూడా స్టార్ట్ చేయవలసింది. బట్టల మీద ఇప్పుడే కాదు బస్తాతో 51 కేజీ. ఏం లేదు ఇంకా ఏదన్నా ఓపెన్ చెప్పి బస్తాతో 51 కేజీలు పడతారు బస్తాతోని. పెద్ద మిషన్ పట్టినా మళ్ళీ చిన్న మిషన్ పెడుతున్నా ఖచ్చితంగా 100 రూపాయలు మళ్ళీ ఎంత వచ్చింది వాళ్ళ మాత్రం ఊరికి కట్ట ఊరికి చాలా అది